పట్టభద్రుల ఎన్నికలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ గౌడును భారీ మెజార్టీతో గెలిపించాలని పలువురు దళిత బహుజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు హుస్నాబాద్లోని ఒక ప్రైవేటు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రసన్న హరికృష్ణ గౌడ్ విజయం కోసం హుస్నాబాద్ నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ ఏకం కావాలని అన్నారు. అగ్రవర్ణాలకు, అణగారిన వర్గాలకు జరుగుతున్న పోరాటంగా ఎన్నికలను గుర్తించాలని అన్నారు. విద్య, వ్యాపార రంగాలలో కోట్ల రూపాయలు దండుకున్న దళారులు ఓట్ల కోసం తిరుగుతున్నారని పట్టభద్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అపార విద్యావేత్తగా, జ్ఞానిగా పేరు పొందిన ప్రసన్న హరికృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర నాయకులు కోయడ కొమరయ్య, దళిత సంఘాల నాయకులు లింగాల సాయన్న, కండి సుధాకర్, అరసం రాష్ట్ర సభ్యులు వడ్డిపల్లి మల్లేశం, బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మారపల్లి సుధాకర్, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు మాట్ల వెంకటస్వామి, మాదిగా, ఇక మొలుగురు సునీత మాదిగా, డాక్టర్ పోలు సుధాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసినందున వారిని గెలిపించడానికి మనమంతా కూడా ఇక్కడ సమాలోచనలు చేస్తూ ఉన్నాం. నిజంగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ నిజంగా ప్రజాస్వామిక ప్రియుడు, పేద ప్రజల హితాన్ని కోరేటువంటి వాడు. తాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ గ్రూపులకు ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలకు ఉచితంగా కోచింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు స్టడీ మెటీరియల్ కూడా అందించి అవసరమైన పిల్లలకు ఆర్థికంగా కూడా సహకారం అందించి ఈ విషయాలలో మాట్లాడే ఒక సత్తా ఉన్న నాయకులను పంపవలసిన అవసరం ఉంటుంది. అలా ఏదో వట్టిగా ఇవాళ వ్యాపారం చేసుకునే వీళ్ళను రేపు ఆ శాసన మండలికి పంపితే మళ్ళీ వాళ్ళ బిజినెస్లు పెరగడానికే తప్ప వాళ్ళు విద్యార్థుల కొరకు, నిరుద్యోగుల కొరకు వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కృషి చేయరని ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. వాళ్ళు ఇచ్చే 5,000, 10,000 మన దగ్గర, మన పిల్లల దగ్గర గుంజుకున్న డబ్బులే వాళ్ళు మనం దోపిడీ చేసి వాళ్ళ ఇళ్ళలో దాచిపెట్టుకుని ఈరోజు మళ్ళీ ఏదో కొట్టుకుంటామని వస్తారు ఒక పదవి. ఆ పైసలు తీసుకుని మళ్ళా మన బీసీ సామాజిక బహుజన బిడ్డ అయిన మన డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గారికి మీ ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని. అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన 19 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇది 27th రోజు జరిగే ఎలక్షన్ల కోసం మనము ఇక్కడ సమావేశమైన దానిలో అతనికి బూత్లో వచ్చింది మూడో స్థానంలో. అందులో 1వ నెంబర్ వేసి, 1 మాత్రమే వేసి మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. మన మిత్రులకు, మన రిలేటివ్స్కు అందరికి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, మన విలేజ్లో ఉంటారు, మన పక్కింటి దగ్గర ఉంటారు, ప్రసన్న హరికృష్ణ గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఓటేయించాలని నా యొక్క మనవి. అతను నాకు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఎవరి మనసు కూడా నొప్పియడు. ఒక సమాజ సేవ అంటే చాలా ఇష్టం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నట్టే ఆయన యొక్క స్ఫూర్తి వలన మనం కూడా ఎంతో కొంత ఆయనకు సపోర్ట్ చేసి ఒక మంచి వ్యక్తిని పెద్దల సభకు ఒక మానవత్వం, ఒక ఉన్నతమైన విద్యావంతునికి సపోర్ట్ చేయాలని ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో వాళ్ళు నిర్ణయం తీసుకొని సపోర్ట్ చేసినందుకు అభినందనీయం. మా వంతుగా మా పార్టీ పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు, వివిధ మండలాలు తిరుగుతున్నాం, అందరూ మా క్యాడర్ కలుస్తున్నాం. సార్ను గెలిపించుకుంటే ఒక ఉన్నతమైన భావాలు కలిగిన మన బహుజనులకు న్యాయం జరుగుతుంది. ఉపాధి లభించడం కానీ, స్వయం ఉపాధి పథకాల కోసం కానీ, లేదా విద్యకు సంబంధించి అనేక డిమాండ్లను నెరవేర్చుకోవడానికి కానీ అనివార్యమైన పరిస్థితి లోపల మనం అందరం కూడా లక్ష్మీ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. మీ అందరికీ కూడా అట్లాగే ఓటర్లందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనం చివరి వరకు కూడా ఖచ్చితంగా మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దామని మనసారా మీతో కూడా విజ్ఞప్తి చేస్తూ